పేరేంటి? ధర్మదాస్. ఎక్కడ పనిచేస్తున్నావు? ఎదురింట్లో ఉన్న రిచర్డ్ సార్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాను. నితూషన్. నువ్వేం చేస్తున్నావు? ఇప్పటికేం లేదు, కాలేజ్ అయ్యి ఊరికే ఉన్నాను. మీరు? వసంతి, హౌస్ వైఫ్. ఓ, మీ డాక్యుమెంట్స్ చూపించండి. సార్, డాక్యుమెంట్స్ చూపించమని అన్నాను. నానా, అడుగుతున్నారు కదా, చూపించండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నావు? అది మేము 8 సంవత్సరాలుగా. మీకు ఆ శ్రీలంకన్ కుటుంబాన్ని గురించి ఏమైనా తెలుసా? ఒండ్రం విలంగలియే సార్. అయితే ఎందుకురా ఆ భాషలో మాట్లాడుతున్నావు? వాణ్ణి పిలువు. బాగా చూడు, వీళ్ళే కదా? సరిగా చూసి చెప్పు, వీళ్ళే కదా? కాదు సార్. క్యా? వీలు కాదు సార్. ఏంటి ఆటలుగా ఉందా నీకు? వీళ్ళెవరు కాకపోతే వాళ్ళెక్కడా? ఇంకెక్కడికైనా మారెళ్ళుండొచ్చు కదా సార్. నీ యవ్వ చంపేస్తాను నిన్ను. ఇదిగో చూడు, ప్లీజ్, ఈ కేసుని ఫినిష్ చేస్తేనే నన్ను కాపాడుకోగలను. దయచేసి చెప్పు, వాళ్ళు ఇక్కడే కదా ఉన్నారు? కాదు సార్. ఆ రెండో ఇంట్లో చూసామే వాళ్ళే కదా? అయ్యో లేదు సార్. ఆ మూడో ఇంట్లో చూసామే వాళ్ళే కదా? కానీ కాదు సార్. ఆ నాలుగో ఇంట్లో చూసామే వాళ్ళే కదా? ఆ ఐదో ఇంట్లో చూసామే వాళ్ళేనా? ఒక్క నిమిషం, సమాధానం చెప్పు. ఒక్క నిమిషం సార్. క్యాబే, మీరు కొట్టిన కుర్రోడు చనిపోయాడు. మిమ్మల్ని అరెస్ట్ చేయమని ఆర్డర్ వచ్చింది. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతాం సార్. సార్, ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఎందుకు సార్? మేము శరణార్థులం. మమ్మల్ని ఎందుకు సార్ కాపాడారు? నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చే ముందు మిమ్మల్ని ఎలాగైనా పట్టించాలనే వచ్చాను. మీరు మంచివారా చెడ్డవారా అని నా మనసులో 1000 ప్రశ్నలు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే నా ప్రశ్నలకి జవాబు దొరికాయి సార్. విలంగైలా? సార్, ఈయన కాదు. నేను పిలిస్తే మాత్రం రా. సారీ సార్. మీ పేరు? గుణశేఖర్.
ఇది మీ సొంత ఇల్లా? ఓం కొద్ది కొద్దిగా డబ్బులు చేర్చిపెట్టుకున్న ఇల్లు. నాను మిండ మనిషియం మొట్టమొదటిసారి మా జీవితాన్ని ప్రారంభించిన ఇల్లు ఇది. స్టాప్ చేయకుండా మాట్లాడండి. ఏం మాట్లాడాలి? ఏదైనా మాట్లాడండి. ఊరికే మీరు అడిగారు కదా అని కథకే ముడియాలి. మొదల్లో ఏనాట కేள்వి కేకినమండ దానికి ప్రాపర్ వారెంట్ ఉండాలి. ఏ ఇది శ్రీలంకన్ భాషే కదా? అవును సార్. వీడు కాదన్నా? ఈయన కాదు సార్. మరి ఎందుకు ఈ భాషలో మాట్లాడుతున్నాడు? తెలీదు సార్. నీ సొంత ఊరిది? దిండుకల్. అబద్ధం చెప్పకు, డాక్యుమెంట్స్ చూపి. సొంత ఊరు దిండుకల్ అయితే అలా ఎందుకు మాట్లాడుతున్నావు?